6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట, వీళ్ళు వాళ్ళవుతారంట. అలా నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి సంవత్సరం అవుతుంది. నాకు కూడా ఇక్కడ భాష అయితే వచ్చేస్తుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే సేమ్ అదే భాషలో మాట్లాడేస్తున్నాను. నాకు నేనే కొత్తగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మొన్న వీడియోలో కూడా ఇట్లాగే అవుతుంది మరి అనేసినప్పుడు నాకు అప్పుడు అనిపించలేదు, కానీ నా వీడియో నేను తర్వాత టెలికాస్ట్ చేసి చూసుకుంటే నాకు కూడా ఇక్కడ భాష వచ్చేస్తుంది అనిపించింది. ఎవరైనా షాప్కి వచ్చి మాట్లాడుతుంటే సేమ్ నేను కూడా అలాగే మాట్లాడేస్తున్నాను. చింపిండ్రు, చేసిండ్రు, ఏం కావాలనే, గుస్సు అవుతున్నావేంది, చూర చూర చేస్తున్నావు అన్నిని, ఇట్లా మాట్లాడుతుంటే సేమ్ నేను కూడా అలాగే మాట్లాడేస్తున్నాను. ప్రాంతాలు వేరైనా తెలుగు మాత్రం ఒక్కటే, కాకపోతే దాన్ని ఉచ్చరించే విధానమే వేరనమాట. ఇంకా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే నిన్న గురు పౌర్ణమి కదా, అందులోకి మా వారికి వారం కూడా, అందుకని చెప్పి ఈరోజు పన్నీర్ కర్రీ అయితే వండా. డిఫరెంట్గా చేద్దామని ఒక వీడియో చూసి కరెక్ట్ మెథడ్లో వండా, చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు చేసిన పన్నీర్ కర్రీ కన్నా ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈసారి పక్కా వీడియో తీసి పెడతా. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఒక్క లైక్ చేయండి ప్లీజ్.